నమస్తే, వెల్కమ్ టు వాయిస్ స్పెషల్. నేను సోనియా. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజా యుద్ధం నిలిపివేశానని చెప్పుకుంటున్న వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రష్యా ఉక్రెయిన్ వార్ పై దృష్టి పెట్టారు. యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక అడుగు వేశారు. గతంలో అలస్కాలో జరిగిన భేటీలో శాంతి ఒప్పందం కుదరలేదు. ఈ క్రమంలో నిలిచిపోయిన ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలను ట్రంప్ మరోసారి పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ట్రంప్ కాల్ చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై చర్చించారు. ఈ వివరాలను తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ పంచుకున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం తాను పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని ట్రంప్ వివరించారు. ఈ భేటీలో యుద్ధ ముగింపుపై చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ పుతిన్ తో ఫోన్ సంభాషణ చాలా ఫలప్రదంగా జరిగినట్టు తెలిపారు. ఈ చర్చల ఫలితంగా త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గాజా శాంతి ఒప్పందంపై పుతిన్ అభినందనలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు. మధ్యప్రాచ్య శాంతి ఒప్పందం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు చర్చలకు సానుకూలంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ పుతిన్ భేటీ కావడానికి ముందు రష్యా అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు సమావేశం అవుతారని ట్రంప్ తెలిపారు. అమెరికా తరఫున ఈ చర్చలను విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వం వహిస్తారు. సమావేశ స్థలం త్వరలో నిర్ణయిస్తామని ట్రంప్ వివరించారు. అలాగే శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్ లో ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పుతిన్ తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను తాను జెలెన్స్కీతో పంచుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే రష్యా అమెరికా వాణిజ్య సంబంధాలపై పుతిన్ తో ట్రంప్ చర్చించారు.